ఎగ్జాంపుల్ చెప్పాలి. నా దగ్గరికి ఒక అది హరికృష్ణ మీద పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి మీరు యాడ్ వేయాలి మాది అని అంటే నేను వేయను అని చెప్పిన. అంటే అడ్వర్టైజ్మెంట్ వేయాలి మాది, ఎంత కావాలి అని అంటే నేను వేయనని చెప్పిన. ఎందుకు వేయరంటే నా వాడు నిలబడ్డాడు అక్కడ, అతనికి ద్రోహం చేసినట్టు అవుతుంది, నాకు నీ పైసలు వద్దు, నీ యాడ్ వద్దు, నువ్వు ఇంకోసారి రావద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన మెసేజ్. నిజంగా నేను ఇంకో కార్యక్రమం చేయాలంటే నా ఆలోచన విధానం ఇట్లుండదు. నా వాడు ఎక్కడున్నా ఎత్తుక్కుంటా, నేను 100% ఎత్తుక్కుంటా, చేస్తూనే ఉంటా. ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో మన వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కోవాల్సిందే, ఏ మూలనున్నా చొరబడాల్సిందే. ప్రధానంగా నేను చెప్తా ఉన్నా, ఇంకా నీకు సీరియస్గా వర్కర్స్ కావాలంటే లొంగిపోయిన మావోయిస్టులలో సీరియస్గా వర్క్ చేసే బీసీలు ఉంటారు, చూసుకో, అందులో ఉంటారు. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్గా పనిచేసినప్పటి నుంచి పరిచయాలు ఉంటాయి మీకు. ఎవరు అక్కడ అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దళాలు లొంగ తీసిరుగా, అందులో ఉంటుంది చూడు. ఎందుకంటే వాళ్ళని ఫుల్ టైమర్స్, వాళ్ళు కమిట్మెంట్తో ఉంటారు, ఫుల్ టైమర్స్ ఉంటారు.